కళ్యాణ్ ఆ విషయాలు తీసుకోలేకపోయినాడు. అది తనుజ అన్నం అసలు తీసుకోలేకపోయినాడు. నువ్వు మాట్లాడద్దు తనుజ, నువ్వు అట్లా మాట్లాడుకు, నీకు ఇష్టం వచ్చినట్టు నా మీద పోర్ట్రే చేయాలనేసి చూడకని చెప్పేసి తనుజ మీద అగైన్స్ అన్నాడు. అది నాకు మంచిగా అనిపించింది. హీ టుక్ ఏ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎప్పుడు కళ్యాణ్ తన కోసం స్టాండ్ తీసుకోడు, ఎప్పుడు తీసుకోడు, ఎవరేం మాట్లాడినా పడతా ఉంటాడు. బట్ ఫస్ట్ టైం తన కోసం తను స్టాండ్ తీసుకున్నాడు అనిపించింది, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. మిగతా వాళ్ళందరి మీద పడిపోతున్నా కూడా హీ టుక్ ఏ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ స్టాండింగ్ ఆన్ హిస్ పాయింట్. నేను సంజన గారికే ఇస్తాను అని చెప్పేసి అక్కడ 100% ష్యూర్. బికాస్ హైట్ అడ్వాంటేజ్ ఇట్లాంటివి బొక్కడా బోషడం ఇట్లాంటివంతా ఏం లేదు. ఇప్పుడు ఆదిరెడ్డి 6'4" ఉన్నారు, నేను 5'3" అనుకుందాం. నేను 6 బాక్సులు పెట్టగలిగినాను, ఆదిరెడ్డి 7 బాక్సులు పెట్టగలిగినాడు కాబట్టి నాకు 6 బాక్సులు పెట్టినా కూడా నాకే ఇవ్వాలి, ఎందుకంటే నా హైట్కి నేను ఇంత పెట్టడమే ఎక్కువ. ఆదిరెడ్డి అంత హైట్ కాబట్టి 7 పెట్టినాడంటే అది తన అడ్వాంటేజ్. సుమన్ శెట్టి గారు ఆడింది సూపర్ కేక. ఆయన హైట్కి ఆయన 6 బాక్సెస్ పెట్టడం చాలా సూపర్. కానీ ఆ టాస్క్ అట్లాంటిది కాబట్టి కళ్యాణ్ ప్రాపర్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. లాస్ట్లో కోపం వచ్చేస్తుంది కళ్యాణ్కి. అక్కడ డెసిషన్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి నాకు చెప్తాడన్నా నువ్వు చాలా బాగా ఆడావు, బట్ డెసిషన్ నేను దీన్ని బట్టి ఇచ్చాను అనేసి సుమన్ శెట్టికి చెప్పేటప్పుడు ఆ డబ్బాలంతా ఏదైతే టవర్ లాగా కట్టాడు సుమన్ శెట్టి దాన్ని ఇట్లా గుద్దుతాడు. అది గుద్దినప్పుడు గైజ్ పిఆర్ అనుకోద్దండి ప్లీజ్. నాకు అతడి సినిమాలో మహేష్ బాబు కోపం వచ్చి రాళ్ళన్నీ గుద్దుతాడు కదా, లాస్ట్లో పడిపోతాయి, పారుతూ రాళ్ళన్నీ గుద్దుతాడు కదా, సేమ్ అట్లే గుద్దినట్టు అనిపించింది. నాకు సూపర్గా అనిపించింది. నాకు నిజంగా యాటిట్యూడ్ కనిపించింది. ఈ కళ్యాణ్ ఎప్పుడో ఒకప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు, చేసినప్పుడు బాగా అనిపిస్తుంది. నిజం చెప్తాను, నాకు అది సూపర్గా అనిపించింది. బా ఏం యాటిట్యూడ్ రా అనేసి అనిపించింది. అట్టా సరేలే దాని మీదే ఉన్నాడా అనేసి అంటే దాని తర్వాత తనుజ వచ్చి ఒక మాట కూడా మాట్లాడుతుంది. ఈ పిల్ల ఈగో ప్రాబ్లమా ఏమందలేదు, తనుజ తగ్గనే తగ్గదబ్బా. ఎప్పుడైనా గొడవ జరిగితే ఆపోజిట్ వాళ్ళే తగ్గి తనుజతో వచ్చి మాట్లాడతారు, కానీ తనుజ అయితే తగ్గి ఎవరితో మాట్లాడదు.